చదవండి. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారు. ఆమేన్. ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా మీరందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారో తెలుసా? నా చేతిలో ఉన్నారు. నా చేతిలో 2 బ్యాటరీలు ఉన్నాయి అనుకుందాం. ఇగో ఈ 2 బ్యాటరీలు నేను ఇలా పట్టుకుంటానా వదిలేస్తానా? మీరు చెప్పాలి. నా చేతిలో 2 బ్యాటరీలు ఉన్నాయి. మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను, ఇది నా చెయ్య, నా చేతిలో 2 బ్యాటరీలు ఉన్నాయి, ఒక వస్తువు ఉంది. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను పట్టుకుంటున్నానా లేకపోతే నేను వదిలేస్తానా? అది నా ఇష్టం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇది నా ఇష్టం. విడిచేయాలంటే విడిచిపెట్టేస్తాను, పట్టుకోవాలంటే నేను పట్టుకుంటాను. ఇది గట్టిది అనుకోండి, ఈ వస్తువు లేకపోతే ఈ పదార్థము లేకపోతే నా చేతిలో ఉన్నటువంటిది గట్టిది అనుకోండి, పడేసినప్పటికీ కూడా బ్రద్దలు అవుతుంది. అది అని చేత నా ఇష్టం పాడేస్తాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నది గాజు పాత్ర అనుకోండి. ఏంటిది? గాజు పాత్ర. గాజు పాత్ర పాడేయాలంటే నాకు మనసు ఒప్పదు. చాలా ఖరీదు పెట్టి నేను కొనుక్కున్నాను కాబట్టి చాలా పదిలంగా నేను పట్టుకుంటాను. అర్థమైంది నేను చెప్పింది? చాలా పదిలంగా నేను పట్టుకుంటాను. ఇదే స్థాయి. మీరు దేవుణ్ణి ఊహించుకోండి. దేవుణ్ణి ఊహించుకోండి. మన దేవుణ్ణి ఊహించుకోండి. ఇశ్రాయేల్ ప్రజలు దేనితో చేయబడ్డారు? మట్టితో చేయబడ్డారు. వాళ్ళైనా మట్టితో చేయబడింది? యావత్ మానవాళి మట్టితో చేయబడ్డారు. ఈ మట్టి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మట్టి ద్వారా చేయబడినటువంటి పాత్రలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారు? మీరు నా చేతిలో ఉన్నారు. చాలా జాగ్రత్త. నా చేతిలో ఉండగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పాడేయాలనుకుంటే పాడేస్తాను, కానీ మీరు కంగారు వచ్చేసి మీరు పడిపోతే కనుక ఎవరికి నష్టం? నా చేతిలో నుంచి జారిపోయి మీరు పడిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అది మీకే నష్టం. జారనివ్వను నేను. నా చేతులు గట్టిగా పట్టుకుంటాయి. నా చేతులు గట్టిగా పట్టుకుంటాయి, జారనివ్వను నేను. కానీ మీరు జారిపోతే మీ కర్మది. అంచేత నా చేతిలో మీరు ఉన్నారు. ఎంత చక్కగా వ్రాసాడో చూడండి. మీరు నా చేతిలో ఉన్నారు ఇశ్రాయేలు వారలారా. ఈరోజు బీటీఎల్జీ వారు ఎక్కడున్నారు? ఎవరి చేతిలో ఉండాలని కాపరు కోరుకుంటున్నాడు? ఆయన చేతిలోనే ఉండాలి. ఆమె ఎవరి చేతిలో ఉండాలి? మనం పడతామా? మనం పడతామా చెప్పండి. ఇప్పుడు 2 బ్యాటరీలు నా చేతిలో పడ్డాయి. ఈ 2 చేతులు నా చేతిలో ఈ 2 పడినాయి, ఇవిడిపోయినాయి. ఇప్పుడు నా చెయ్యి ఎంత ఉంటుందా? దేవుని చెయ్య మనీ ఎంత ఉంటుందమ్మా? దేవుని చెయ్యి ఎంత ఉంటుందిరా? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది చెప్పాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇమిడిపోయే అంత పెద్ద చెయ్యి అయింది. అసలు ఆయన ఎంత ఉంటాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇప్పుడు ప్రశాంతరాజు మనతో పంచుకున్నటువంటి వాక్యములో ఆయన శ్వాసకే సముద్ర జలాలు ఏమైపోయినాయి? ఆమేన్. ఆయన శ్వాస విడిచాడంటే అంతే ఆ నీటి మీద. మోషే గారితో కర్ర చాపు అన్నాడు, కానీ చేసినటువంటి ప్రక్రియ ఎవరిది? దేవుడు. అర్థమైందా? దేవుడు ఏం చేస్తున్నాడు? వెనకాలండి ఆయన ఉఫ్ అని ఊదాడు అంతే. సముద్రము పాయలైపోయింది. ఆరిన నేల, తడి కూడా లేకుండా ఏమైపోయింది? పొడి నేల అయిపోయింది. మనము ఫోటోల్లో ఆలోచన చేస్తున్నంత చిన్న దేవుడు కాదు మన దేవుడు. చిత్రపటాల్లో ఉన్నటువంటి ఆకారము కలిగినటువంటి వాడు అంతకన్నా కాదు.
మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆకారాన్ని చూసి మైమరిచిపోతూ ఉన్నాం. ఆకారాన్ని ప్రక్కన పెట్టండి, నిజానికి ఆ ఆకారంలోనే దేవుడు రాడు. అదంతా సాతానుగాడు ఆడిస్తూ ఉన్నటువంటి ట్రిక్స్ అయ్యి అంతే. ఆ ఆకారంలో పడిపోతున్నారు దేవుని యొక్క ప్రజలు. నేను వాగ్దానం పెడుతూ ఉన్నటువంటి సమయంలో ఆకారం కనిపించదు మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాల్లో చూసుకోండి, చాలామంది ఆ ప్రభువాన్ని ఏదో చూపిస్తూ ఉంటారు అక్కడ, కానీ నేను వాగ్దానం పెట్టినప్పుడు ఆ వాగ్దానాలు కనిపించవు. ఆ వాగ్దానాల్లో దేవుడు కనిపించడం, రూపము కనిపించదు. రూపము లేనటువంటి వాడండి. వాక్యమే శరీరధారిగా ఏమొచ్చాడు ఆయన? కృపాసత్య సంపూర్ణుడిగా మానవుడిగా ఈ లోకంలో అవతరించాడు కదా. ఆ ఆకారాన్నే మనం ఏం చేస్తున్నామంటే తలపోస్తూ ఉన్నాం. కాబట్టి కొండంత దేవుడు మన దేవుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? కేవలం ఇశ్రాయేలు ప్రజలు పట్టే అంత చెయ్యి కాదండి. మరలా అది కూడా ఆలోచన చేసుకోండి. ఆయన్ను ప్రేమిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఇమిడిపోయే చెయ్యి ఆమె. సర్వలోకములో ఉన్నటువంటి ఆయన ప్రజలందరూ కూడా ఇమిడిపోయే చెయ్య. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. ఆమేన్. ఒక్కళ్ళనైనా చెక్కుకునేది, ఈ బీటీఎల్జీ సంఘ బిడ్డలైనా చెక్కుకునేది, ఇశ్రాయేలులైనా చెక్కుకునేది, లేకపోతే ఒక ప్రజలకు సంబంధించి ఒక గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళనైనా చెక్కుకున్నది ఆయన కాదే. అసలు ఇశ్రాయేలు ప్రజలంటే 12 గోత్రాలకు సంబంధించినటువంటి ప్రజలు. వాళ్ళకి సమానముగా మనల్ని కూడా ఏం చేసుకున్నాడు? అన్య ప్రజల్లో నుంచి దత్తత తీసుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెయ్యి ఎంత పెద్దదై ఉంటుంది. యెషయా గ్రంథం 59:1 చూడండి. యెషయా గ్రంథం 59:1. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచక. చాలండి. కొరచ అనగా చిన్నదని అర్థం. ఇప్పుడు చూడండి, ఎవరు మొరపెట్టుకున్నప్పటికీ కూడా, ఎవరు ఆయన చేతిలో ఒదిగి ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయనను శరణ వేడితే వెంటనే ఆ చేతితో దేవుడు ఏం చేస్తాడంట? హత్తుకుంటాడంట, సహాయం చేస్తాడంట. ఒకవేళ నువ్వు పడిపోయావా, ఆయన మరలా అదే చెయ్య లేవదీస్తుంది. చాలామంది విశ్వాసంలోంచి పడిపోతూ ఉంటాం, చాలామంది పరిశుద్ధతలో నుంచి పడిపోతూ ఉంటారు, చాలామంది దివ్య దర్శనాలలో నుంచి పడిపోతూ ఉంటారు. ఒకవేళ పడిపోయినటువంటి స్థానాన్ని, పడిపోయినటువంటి స్థితిని మళ్ళా గమనించి మారు మనసు పొంది నన్ను నెత్తునాయన అంటే ఆయన అదే చేత్తో ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. ఆయన చెయ్యి కృప చూపుతుంది. శత్రువులకు ఎలా ఉంటుందో చెయ్య బరువుగా భారంగా ఉంటుంది. సమూయేలు గ్రంథం చూడండి, 1 సమూయేలు 5:6. అందులో తీసుకోండి. 5వ అధ్యాయము సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా హస్తము అష్టోరు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దులలో ఉన్నవారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము. ఏంటండి ఇది? అష్టోదు వారు అంటే, అష్టోదు అనేటువంటిది ఒక పట్టణం. అక్కడ దేవుని యొక్క మందసాన్ని ఫిలిష్తీయులు పెట్టారు. అర్థమైందా? ఏం చేతంటే, ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకి యుద్ధం జరిగితే దురదృష్టవశాత్తు దేవుని పిల్లలై ఉన్నటువంటి ఈ యొక్క 12 గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే ఓడిపోయారు. అదేంటండి పాస్టర్ గారు, అక్కడ మందసం ఉంది కదా, అదేంటండి పాస్టర్ గారు, అక్కడ దేవుని సన్నిధి ఉంది కదా, అదేంటండి పాస్టర్ గారు, అది చిగురించినటువంటి అహరోను కర్ర, మన్నా పాత్రలు అన్నీ కూడా ఉన్నాయి కదా, దేవుని శక్తి ఇశ్రాయేలు మధ్య ఉన్నప్పుడు వాళ్ళు నెగ్గాలి కదా, వాళ్ళు విజయం సాధించాలి కదా, విజేతులుగా తిరిగి రావాలి కదా, ఫిలిష్తీయులు ఓడిపోవాలి కదా. అంటే ఫిలిష్తీయులకు బుద్ధి చెప్పటానికే, అష్టోదు ప్రజలకు బుద్ధి చెప్పటానికే దేవుడు ఏం చేశాడంటే ఆక్రియ చేశాడు అంతే. కానీ ఆయన యొక్క ప్రజలు ఓడిపోవాలని కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి, ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి.
ఒక్కొక్క పరీక్ష దేవుడు మనకు పెడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక్కొక్క మెట్టు మనము ఎక్కడానికే. అన్యజనుల మధ్య మనం జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు కూడా అనుకుంటారు, ఏంటి బాబా వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు చాలా నీట్గా ఉంటారు, అబద్ధాలు ఆడరు, చాలా పరిశుద్ధంగా ఉంటారు, మనకు లేనటువంటి బాధలన్నీ వాళ్ళకే వచ్చేసినాయి అని చెప్పుకుంటారు వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని బట్టి. అలాగునే ఇక్కడ ఫిలిష్తీయులు ఎప్పుడైతే విజయం సాధించారో ఫిలిష్తీయులు అనుకున్నారు, ఈ మందసం వల్ల మనము జయించాం, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, దీనిని మన ప్రాంతంలో పెట్టుకోవాలని చెప్పి అష్టోదు పట్టణానికి తీసుకుని వచ్చి అక్కడ దాగోను దేవత గుడి ఉంటే గుడిలో పెట్టేశారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, బాగా అర్థం చేసుకోండి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే మందసం కేవలము వాళ్ళ యొక్క దృష్టిలో ఒక చెక్క పెట్టే. అర్థమైందా? మందసం అనేటువంటిది వాళ్ళ యొక్క దృష్టిలో, ఎవరి దృష్టిలోనా, ఫిలిష్తీయుల దృష్టిలో లేకపోతే లోకస్తుల దృష్టిలో దేవుని శక్తి కలిగినటువంటి, దేవుని మహిమ కలిగినటువంటి ఆ మందసం ఆ పరుల యొక్క దృష్టిలో ఎటువంటిదండి, ఒక చెక్క పెట్టె లాంటిది. ఈ చెక్క పెట్టే బయట పెడితే ఏంటి, గుళ్ళో పెడితే ఏంటి అనుకున్నారు వాళ్ళు. ఏం చేతనంటే దేవుని యొక్క శక్తి కలిగినటువంటి యొక్క గ్రంథం మన దృష్టిలో ఇది పవిత్రమైనటువంటి మందసం, ఇది పవిత్రమైనటువంటి పుస్తకం, ఇది పవిత్రమైనటువంటి గ్రంథం మనకి. కానీ అన్యుల యొక్క దృష్టిలో ఎటువంటిది, ఇది ఒక చెత్త పుస్తకం, ఒక బూతు పుస్తకం, తెల్ల కాగితం మీద నల్లక్షరాలు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కానీ దీనిలో ఉన్నటువంటి మహిమ, ఈ వాక్యాలలో ఉన్నటువంటి మర్మం వాళ్ళకి తెలియదు. అలాగునే పూర్వకాలంలో ఫిలిష్తీయులకు కూడా మందసం యొక్క విశిష్టత వాళ్ళకి తెలియలేదు. ఇది ఏదో పెద్ద పవిత్రంగా వీళ్ళు ఏం చేశారు, చూస్తున్నారు, ఆ మందసం మా దగ్గర ఉంటే మేమే జయిస్తామని చెప్పేసి చెప్పుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, దాంట్లో ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ ఏమన్నా ఉన్నట్లయితే మనం నెగ్గాం కదా అని చేత దాగోను గుడిలో మనం పెట్టేద్దామని చెప్పి పెట్టేశారు. ఎక్కడ పెట్టేశారు, పెట్టేశారు. పెడితే దేవుడు చూడండి తన యొక్క మహిమను కనుపరుచుకునేవాడు. ఆమేన్. అర్థమైందా? తన యొక్క మహిమను కనుపరుచుకునేవాడు. మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క స్థాయిని బట్టి, మన యొక్క పరిశుద్ధతను బట్టి, మన యొక్క నీతిని బట్టి బ్రతుకుతూ ఉన్నటువంటి సమయంలో అన్య జనాంగములో మనల్ని ఏం చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి ఆయన, మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు, కృప చూపుతాడు. ఆయన హస్తము కరుణించే హస్తమే, ఆయన హస్తము లేవదీసే హస్తమే, ఆయన హస్తము తోడుగా ఉండే హస్తమే. కానీ ఇప్పుడు శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని పోయి అష్టోదు పట్టణంలో ఉన్నటువంటి దాగోను గుడిలో ఉంచారంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు అసలు. వెంటనే ఆయన చెయ్యి ఆ ప్రజల మీద చాపాడంట. ఆ పట్టణం మీద చాపితే ఏమొచ్చేసింది, కరోనా రోగం వచ్చేసింది అంతే. ఏ రోగమైనా వచ్చేస్తుంది. కానీ ఏ రోగం వచ్చిందంటే గడ్డల రోగం వచ్చిందంట. ఏ రోగము? గడ్డల రోగము. ఏం చేతనంటే రోగాలను సృష్టించేవాడే ఆయన. రోగాలను సృష్టిస్తూ ఉన్నటువంటి సమయంలో డాక్టర్లు కూడా ఆ రోగాలకి పేర్లు పెట్టలేరట. అటువంటి కొత్త కొత్త రోగాలను సృష్టిస్తాడు. ఆయన యొక్క శక్తిని తక్కువగా అంచనా వేసి, ఆయన యొక్క మహిమను తక్కువగా అంచనా వేసి, ఒక పద్ధతి ప్రకారముగా ఆ యొక్క మందసాన్ని చేసుకోమని అంత పవిత్రతను ఆపాదించినటువంటి ఆ యొక్క మందసాన్ని ఆ శత్రువులు చిన్న చూపు చూసారేమో కానీ దాంట్లో ఉన్నటువంటి దేవుడు దానిలో స్థిరపరచుకొని ఆయన సన్నిధిని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఊరుకోలేదు. ఒకటి, ఆ యొక్క దేవతను ఏం చేశాడంటే బొక్క బోర్లా పడేటట్లుగా చేశాడు. ఆ మర్నాడు ఉదయము ఆ దేవతను దర్శించుకోవాలని తలుపులు తీస్తే దేవత పడిపోయి ఉంది. చూసారు, ఏ మనుషుడు చేయలేనటువంటి కార్యం దేవుడు ఏం చేశాడో తెలుసా? ముందు వాళ్ళ యొక్క నమ్మకం దేని మీద అయితే ఉందో ఆ దేవతను ఏం చేశాడంటే బొక్క బోర్లా పడేలాగా చేసి తల ఒక చోట, మొండెం ఒక చోట.
ఇది మనుషులు చేసినటువంటి పని కాదు, ఇది ఇశ్రాయేలీయులు చేసినటువంటి పని కాదు. ఇశ్రాయేలీయులు ఆరాధన ఎవరినైతే చేస్తున్నారో ఆ దేవుడు చేసినటువంటి పని. గజగజ వణికిపోయారట, దేవుడు ఊరుకోలేదు. ఆ పట్టణస్తులందరికీ కూడా గడ్డల రోగాలు, ఎంత భారంగా. ఒకటండి, ఆయన యొక్క హస్తము తేలిగ్గాను ఉంటుంది, శత్రువులకు బరువుగాను ఉంటుంది. మనం శత్రువులుగా ఉండకూడదు. ఏం చేద్దాం, దేవుని యొక్క శక్తి మనకు తెలుసు, దేవునిలో ఉన్నటువంటి ప్రార్థన శక్తి మనకు తెలుసు. మనము నీతిగా ఉంటే ఆయన ఎంతైనా కృప చూపుతాడు అన్నటువంటి శక్తి మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించటం లేదు. మనము ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మనకంటే చాలా చిన్నోడు అని చెప్పి ఎప్పుడు కూడా చిన్న చూపు దేవుణ్ణి చూడకండి. కొండంత దేవుడు అండి ఆయన. అంచేతే భక్తుడు అంటాడు కదా, ఆయనే నా కొండ, ఆయనే నా కోట. హల్లెలూయా. ఆయనే నా కొండ, ఆయనే నా కోట. అంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని యొక్క చేతిలో మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఉన్నట్లయితే ఏ రోగమైనా ఆయన చేతులతో ఆయన స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలక పోయెను. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు రోగులను ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. రోగులు వచ్చారు అంటే ఏంటంటే, ఈ రోగులు బాగుపడాలని చెప్పి పలు చోట్లకు తీసుకుని వెళ్ళారు. పలు చోట్ల ఉన్నటువంటి వైద్యుల యొక్క చేతుల్లో పెట్టారు, కానీ ఆ చేతులు వారిని బాగు చేయలేదు. అర్థమైందా? ఆ రోగులు బాగుపడలేదు. పైగా రోగాలు ఎక్కువైపోయినాయి, జబ్బులు ఎక్కువైపోయినాయి. కానీ యేసు ప్రభులు వారు పలానా చోటకు వచ్చారు అని చెప్పి తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీ చేతిలో మేము ఇవిడిపోతాం, మీ చేతిలో మేము ఒదిగిపోతాం, అయ్యా మీ చేతులతో మమ్మల్ని బాగు చేయండి అని చెప్పి వేడుకుంటే ఆయన చేతులు ఏం చేసినాయి అంట? చేతులుంచి వారిని స్వస్థపరిచను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతులు శత్రువులకు భారంగానే ఉంటాయి. ఒకవేళ ఒదిగి, దేవా నీ చిత్తము నాయన, నీ వాక్యానికి నేను కట్టుబడుతూ ఉన్నాను, నీ యొక్క సాన్నిధ్యంలో నేను ఉన్నాను, నేను కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను, నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను నిన్ను వదలనయ్యా, ఏది చేసినా నీ చిత్తమే, నన్ను బాగు చేయనైనా అని చెప్పి వేడుకుంటే తిరిగి ఆ చేతిలో ఏం చేస్తాయట? ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రజలమైనటువంటి మనలను ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. అందుకనే ఆయన చేతులు మనల్ని స్వస్థపరుస్తున్నాయి. ఆమేన్. ఆయన చేతులు ఏం చేస్తున్నాయి? మనల్ని స్వస్థపరుస్తున్నాయి. ఎంత గొప్ప రోగమైనప్పటికీ కూడా, ఆ రోగంతో నువ్వు చస్తావు అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? యేసయ్య మన యొక్క హృదయ తలంపులను బట్టి, పశ్చాత్తాప హృదయమును బట్టి, మన పాపపు ఒప్పుకోలును బట్టి ఆ ప్రార్థన కనుక దేవునికి నచ్చినట్లయితే ఆ చేతులతోనే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని బాగుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతులు ఇంకా మనల్ని ఏం చేస్తాయి అంటే 10వ అధ్యాయము 6వ వచనం చదవండి, 16వ వచనము. హల్లెలూయా. మార్కు సువార్త. ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించిన. ఆయన చేతులు ఏం చేస్తున్నాయి? స్వస్థపరచటమే కాదు, ఆశీర్వదిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నపిల్లలను ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ చేతులకి మనం ఏం చేస్తాం? తాతయ్య గారు మా మనవడు, నాన్నగారు మా అబ్బాయి, ఏం చేస్తా చూపిస్తాం, ఒక్కోసారి ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? దీర్ఘాయుష్మాన్ భవ దీవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీవిస్తారు. ప్రభు యొక్క కాలంలో పిల్లలు వాళ్ళ యొక్క చెడుతనాన్ని బట్టి, చెడు ప్రభావమును బట్టి
విసిగి వేసారినటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది చంకనేసుకుని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారట. ప్రభువా, మా పిల్లలయ్యా మాట వింటలేదయ్యా. దీవెన ఉంది ఇక్కడ. ఏది దీవెన? పడుకుందా? అయ్యో పడుకుందా? అది హల్లెలూయా. మా పిల్లలయ్యా మాట వినడం లేదయ్యా. కొంచెం కౌన్సిలింగ్ ఎవరా మీరు? ఏసే కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలు ఏమవుతారు? మారుతారు. హల్లెలూయా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏమవుతారంటే మార్పు చెందుతారు. ఆయన మాటలు అలాగుంటాయి, ఆయన ఆలోచన అలా ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన కాదు ఆయనది, పరలోకానికి సంబంధించినటువంటి ఆలోచనతో అక్కడ నిత్యత్వంలో నిత్యము ఉండే విధంగా, అంత పరిశుద్ధత కలిగి జీవించే విధంగా ఆయన మాటలు ఉంటాయి. కాబట్టి బ్రతుకులు మార్చుకొని ఏం చేస్తున్నారు? ప్రజలు ఆయన వెంబడి నడుస్తూ ఉన్నారు. అది గమనించినటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఎత్తుకొని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి, ప్రభువా మా బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఏం చేతనంటే పిల్లల్లో ఎక్కువగా దెయ్యాలు ఉంటాయి, దురాత్మలు పట్టుకుని శోధిస్తూ ఉంటాయి. అన్నం తినకుండాను, మాట వినకుండాను, పడుకోకుండాను, వ్యాధుల పాలు చేసి చాలా భయంకరమైనటువంటి స్థితిలో, ఇవన్నీ కూడా దురాత్మలే. ఇవన్నీ కూడా దురాత్మలే. ఇవన్నీ కూడా దురాత్మలే. దీని గురించి ప్రభువారు 2 ఉపమానాలు చెప్పారు. 2 ఉపమానాలు కాదు, ఆయన ఉన్నటువంటి కాలంలో 2 అద్భుత కార్యాలు చేశాడు ఆయన. అర్థమైందా? అద్భుత కార్యాలు చేశాడు. ఒక అమ్మాయికి చేశాడు. కనాను స్త్రీ అనేటువంటి ఆమె వచ్చినప్పుడు నా కూతురికి దెయ్యం పట్టుకుంది అని చెప్పేశాను. తరువాత మూర్ఛ రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని ఒక తండ్రి ఏం చేస్తాడంటే యేసు దగ్గరికి తీసుకుని వస్తాడు కదా. ఇది అబ్బాయికి, అది అమ్మాయికి. అమ్మాయిలకి పట్టుకుంటే దెయ్యాలు, అబ్బాయిలకి పట్టుకుంటే దెయ్యాలు. అలాగన్నమాట. ఏ ఒక్కరిని వదలవు దెయ్యాలు. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటి మాటను బట్టి తాయెత్తులు కట్టండి, అది కట్టండి, ఇది కట్టండి అని చెప్పేసి ఏం చేస్తారు? అంటూ ఉంటారు. లేకపోతే పొయ్యిలో మిరపకాయలు వేయండి దిష్టి తీసి అంటారు, అంతే కదా. కానీ దేవుని యొక్క ప్రార్థన శక్తి గొప్పది. ఆయన యొక్క హస్తము క్రింద, ఆయన వాక్యము క్రింద, ఆయన ప్రార్థనలో కనుక మనం ఉన్నట్లయితే ఏ దెయ్యము కూడా మన బిడ్డల జోలికి రాదు. ఆమేన్. ఇలా శోధించబడుతున్నారు ఆనాటి కాలంలో. దెయ్యాలు ఎక్కువ కాబట్టి, అపవిత్రాత్మలు ఎక్కువ కాబట్టి పట్టి పీడించేస్తూ ఉన్నాయి. అసలు కుదురు లేదు ఆ తల్లిదండ్రులకు. అంచేతే వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవటానికి రాలేదండి యేసయ్య దగ్గరికి. వాళ్ళ యొక్క పిల్లల యొక్క బాధలు చెప్పుకోవటానికి వస్తున్నారండి. చూసారా? వాళ్ళ యొక్క పిల్లల యొక్క బాధలు చెప్పుకోవటానికి. అప్పుడు యేసయ్య వాళ్ళని ఎత్తుకున్నాడంట. ఆ బిడ్డలు ఎత్తుకొని కౌగిలించుకొని వాని మీద చేతులుంచి, ఆమేన్ హల్లెలూయా, ఆయన చేతులకి అప్పగించినప్పుడు మన పిల్లల్ని, అర్థమైందా? మన పిల్లలను ఆయన చేతులకి అప్పగించినప్పుడు, ఆయన ప్రార్థనలో పెట్టినప్పుడు, ఆయన వాక్యములో మనల్ని ఆ పిల్లల్ని పెంచుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిండారా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడమ్మా? ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని? ఏలి అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. తనకున్నటువంటి 2 బిడ్డలు కూడా నన్నే ఫాలో చేస్తున్నారు కదా, నేను వెళ్ళే గుళ్ళోనే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, వింటున్నారు కదా, వస్తున్నారు కదా, తింటున్నారు కదా, ఇలా అనుకున్నాడు. కానీ చిట్ట చివరికి యెహోవాను ఎరగనటువంటి దుష్ట జనాంగంగా మారిపోయారు వాళ్ళు. చూసారు ఎంత అంటే దేవుని యొక్క చేతిలో ఒదిగి లేరు వాళ్ళు. అనుకుంటున్నాడు అంతే తండ్రి, పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఆయన, నా పిల్లలు నా దేవుని యొక్క చేతిలో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఈరోజు కూడా అలాగే అనుకుంటున్నారు చాలామంది. నో, నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నీ పిల్లోని, నీ మనవడిని, రే మోకరించు, రే చేతులెత్తు, హల్లెలూయా చెప్పు, స్తుతి 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 చెప్పు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నట్టు? దేవుని యొక్క చేతిలో ఉన్నట్టు.
ఆ దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన హస్తాలతో ఏం చేస్తాడంటే ఆయన దీవిస్తాడంట. దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయం లోకసువార్త 34వ వచనం చదవండి. 10:34 లోకసువార్త. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన హస్తాలు ఏం చేస్తాయో తెలుసా? ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్నటువంటి మాటను బట్టి మన హృదయం గాయపడితే, మన యొక్క మనస్సు నొప్పించేటట్లుగా ఎవరైనా మాట్లాడి గాయపరిస్తే గాయాలని కట్టే హస్తంగా మారుతుంది ఆయన యొక్క హస్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఒక వ్యక్తి యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి దిగొస్తున్నాడట. దొంగలు చితక్కొట్టేశారు. అతనికి ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా లాగేసుకున్నారు. అతనుకున్న శక్తి కొద్దీ దొంగల్ని నివారించాలని చెప్పి ప్రయత్నం చేసాడేమో. చేతులు కాళ్ళు విరిచి చితకగొట్టి కొరప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారట. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎవరైనా హెల్ప్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎవరు కూడా లేరు. ఏదో జాడ వినిపించింది. అబ్బా ఎవరో వస్తున్నారు. ఆ వచ్చుచూ ఉన్నటువంటి వాడు, అవును మన యొక్క మందిరంలో సేవ చేసే యాజకుడు అనుకుంటాను. యాస్, యాజకుడే. కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నాడు. వాక్యాన్ని అందించి సేవకుడు వస్తున్నాడు కదా, నాకు సహాయం చేస్తాడు కదా అని చూచి పక్కగా వెళ్ళిపోయాడంట, కానీ ముట్టుకోలేదట. నా దురదృష్టం ఇలాగా పట్టి పీడిస్తూ ఉంది. పోనీలో ఇంకా ఎవరైనా వస్తారేమోలే అని చెప్పి ఎదురు చూస్తుంటే మరలా లేవీయుడు వచ్చాడట. ఆయన కూడా చూచి వెళ్ళిపోయాడంట. ఇంకెవరు సహాయం చేస్తారండి చెప్పండి? యాజకుడు అన్నా, లేవీయుడు అన్నా ధర్మశాస్త్రం తెలిసినటువంటి గొప్ప పండితులండి. ఇటు ప్రజలకు అటు ప్రభువుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి మంచి పూజారులండి. వాళ్ళు పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళండి. వాళ్ళు నిజంగా చచ్చిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు? పరలోకంలో దేవుని యొక్క సాన్నిధ్యంలో అంత పరిశుద్ధత కలిగినటువంటి వారు. కానీ వీళ్ళకి ఏమీ లేదు, దయ లేదు, కరుణ లేదు. దయలేని భక్తి, కరుణ లేని భక్తి ఎంతుంటే ప్రయోజనం ఏమిటి చెప్పండి? దయలేని భక్తి, కరుణ లేనటువంటి భక్తి, ప్రేమ లేనటువంటి భక్తి, ఒక నిస్సహాయ స్థితిలో నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టులు ఆడుతూ ఉన్నటువంటి గాయపడ్డటువంటి మనిషికి సహాయం చెయ్యలేనటువంటి భక్తి. ఆ భక్తి ఎటువంటి భక్తి? వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వస్తున్నాడంట ఒక ఆయన. 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయాలు కట్టి. దేవునికి స్తోత్రం. ఏం పని అండి? ఇతను సమరయుడే. సహాయం చేయటానికి లేదు. సహాయం పొందుకున్నటువంటి వారు జాతిని చూస్తారు, కులం చూస్తారు, మతం చూస్తారు, భాష చూస్తారు, దేశం చూస్తారు, పడికట్టు చూస్తారు, ఆచారాలు చూస్తారు, అన్నీ చూస్తారు వాళ్ళు. కానీ చేసే సహాయము, నేను ఎవరినైతే ఏంటి, బాధలో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, వాడు గుడ్డలు లేవు మీద దిగంబరిగా ఉన్నాడు, వాడికి నేను సాయం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా.
ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన కొనియాడి పాడి నీ సాక్షిగానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. దేవుళ్ళకి వచ్చావయ్యా నువ్వు. నేను సంపాదించినవన్నీ కూడా దొంగల పాలు అయిపోయాయ్యా. గొప్ప వాళ్ళు వచ్చారయ్యా, నన్ను చూసి పట్టించుకోలేదయ్యా. దేవుళ్ళకి వచ్చారయ్యా. మీరెవరు? నేను సమరయుణ్ణి. సమరయుడా మీరు? నన్ను ముట్టుకోకూడదు కదా, నన్ను తాకకూడదు కదా, నన్ను అంటుకోకూడదు కదా. నేనే గనక అలాగుంటే నువ్వు చచ్చిపోతావు కదరా. నాకంటూ ఒక సిద్ధాంతం ఉంది, నాకంటూ నా ప్రభువు చెప్పినటువంటి ఒక సత్యం ఉంది. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. హల్లెలూయా. ఏం చేతనంటే ఎవరు ఏ భక్తి చేసినప్పటికీ కూడా నిజమైనటువంటి భక్తి గురించి యాకోబు గారు చెప్తూ ఉన్నారు. యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సోదరుడు ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేనటువంటి పిల్లలను, విధవరాండ్రను వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించే విధానమే నిజమైనటువంటి భక్తి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నా కులం చూసుకున్నా, నా మతం చూసుకున్నా, నా జాతి చూసుకున్నా, నేను ఎందుకు పనికిరాని వాడను అని చెప్పి నువ్వు అనుకున్నా నువ్వు బ్రతకవు కదయ్యా. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసం పోసి నీ గాయాలు కడుతున్నాను. నేను నా పవిత్రమైనటువంటి నూనె, చాలా ఖరీదైనటువంటి నూనె నీ గాయాల కొరకు నేనేం చేస్తున్నాను? ఉపయోగిస్తూ ఉన్నాను. పోనీ నాకంటే గొప్ప వాళ్ళు ముందు వెళ్ళారు కదా, వాళ్ళు నీకేమన్నా చేశారా? నువ్వు యెరూషలేము ప్రాంతం వెళ్ళినప్పుడు దేవాలయంలో ఆ యాజకులు చేసినటువంటి పనులు నువ్వు చూసావు కదా. వాళ్ళు ఎలాగ భక్తితో ఉంటారో, ఎలా పవిత్రతతో ఉంటారో ఆ లేవీలు కానీ, ఆ యొక్క యాజకుడు కానీ నువ్వు చూసుంటావు కదా. కానీ నీ యొక్క స్థితిని చూచి నీ దగ్గరికి వచ్చి వారు ఏమాత్రమైనా నీ మీద జాలి చూపించారా? వాళ్ళు గొప్పోళ్ళ, నేను గొప్పోన్నా? నీ మీద జాలి చూపించి నా పనులన్నీ కూడా ప్రక్కన పెట్టుకొని, నా వ్యాపారం అంతా కూడా ప్రక్కన పెట్టుకొని నీ దగ్గరకు వచ్చానే, నేను నీ గాయాలు కట్టానే. ఎవరు గొప్పోళ్ళు? దేవుళ్ళకి వచ్చి సహాయం చేశారు, దేవుళ్ళకి వచ్చి ఆదరించారు, దేవుళ్ళకి వచ్చి మీ యొక్క చేతులతో ఏం చేశారు? నా గాయాలు కడిగారు. వారికంటే మీరే గొప్పరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆచారాలంటూ, పద్ధతులంటూ భక్తిలో ఉండొచ్చు, కానీ మన యొక్క కళ్ళ ముందు నిస్సహాయ స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, ఏ పరిస్థితి అయినా సరే, వాళ్ళు ఏ మతస్థులైనా సరే మనం సహాయం చేయాలి. అది దేవునికి ఒప్పుకోలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నేర్పుతూ ఉన్నాడు ఈయన మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతులు ఏం చేసినాయి? గాయాలు కట్టే చేతులు. ఆమేన్. ఆయన చేతులు గాయాలు కట్టే చేతులు. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 28వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము
28వ వచనము కాదు, నేను వాటికి 27 నుంచి చదివితే అర్థమవుతుంది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచూ ఉన్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎస్, దేవుని పిల్లలమైనటువంటి మనము, ఇలా చూడండి, దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన యొక్క చేతిలో గనక ఉన్నట్లయితే మనము నశించం. రెండోది, మన చేతిలో నుంచి దొంగ అపహరించడు. ఆయన వాక్యములో నుంచి, ఆయన సహవాసంలో నుంచి, ఆయన భక్తిలో నుంచి, ఆయన పరిశుద్ధతలో నుంచి, ఆయన నీతిలో నుంచి, ఆయన ప్రార్థనలో నుంచి తప్పుకుపోయామా వెంటనే ఏం చేస్తాడు? దొంగ మనల్ని నశింపచేస్తాడు. రెండోది, అపహరిస్తాడు. వాడు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తాడంటే సాతానుగాడు మనల్ని నలగొట్టేస్తాడు. లేనిపోని కష్టాలన్నీ కూడా ఏం చేస్తాడంటే కొని తెచ్చి పెడతాడు. అంచేత దేవుని యొక్క వాక్యములో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నా గొర్రెలు మీరు, నా గొర్రెలు మీరు, నా మందలో మీరు ఉన్నారు. వాక్యమనే పచ్చిక నేను తినిపించి ఏం చేస్తున్నాను? మిమ్మల్ని పెంచుతూ ఉన్నాను. మీరు నా గొర్రెలు, నా చేతిలో ఉన్నారు. నా చేతిలో నుంచి జారిపోవటానికి మీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకండి. ప్రయత్నం చేశారా ఎవరి చేతిలో పడతారు? సాతానుగాడి యొక్క చేతిలో పడతారు, దొంగల చేతిలో పడతారు, నాశనం అయిపోతారు, అపహరిస్తారు. మంచి ఉదాహరణ చెప్పాడు కదా. 100 గొర్రెలు ఉన్నాయి, తోలుకుని వెళ్ళాడు కాపరి, తిరిగి వచ్చేసరికి 99 ఉన్నాయి, ఒక గొర్రె లేదు. ఎందుకు అంత బాధ్యత? ఆ మంద కాపరికి ఎందుకు అంత బాధ్యత? పోతే పోయిందిలో ఒక గొర్రె, తప్పిపోతే తప్పిపోయిందిలో ఒక గొర్రె. మరలా ఈ రాత్రికాల సమయంలో నేను ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెతకాలి? ఈ 99 ఉన్నాయి కదా అనుకున్నాడా? అనుకోలేదు. దొరికేంత వరకు కూడా ఎక్కడున్నావే నువ్వు? ఎలా తప్పిపోయావా నువ్వు? ఏంటి గాయాలు నీకు? ఏం చూసారా మరలను? ఎంత ప్రేమ! హల్లెలూయా! ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన చెయ్యి ఏం చేస్తుందంటే మనల్ని నశించకుండా కాపాడుతుంది. ఆయన చెయ్యి ఏం చేస్తుందంటే మనల్ని ఇతరులకు ఇచ్చేసేటట్లుగా చేసేది ఏమాత్రం కూడా కాదు. ఆయన మాట విన్నంత వరకు కూడా సౌలు చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? అభివృద్ధి చెందాడు. తన యొక్క చేతిలో నుంచి ఎప్పుడైతే తప్పుకుపోయాడో, చేతిలో నుంచి తప్పిపోవటం అంటే ఏంటి? దైవజనుని యొక్క మాట వినకపోవడమే. పాస్టర్ గారు ఉన్నారు, సమూయేలు గారు ఉన్నారు, ఆయన మాట విన్నంత వరకు కూడా సౌలు చక్రవర్తి ఏం చేశాడండి? అసలు మనసులో కలత లేదు, హృదయంలో కలవరాలు లేవు, యుద్ధాలు లేవు. ఏది వచ్చినప్పటికీ కూడా మనం ప్రార్థన చేసినా చేయకపోయినా దైవజనుడు ఉన్నాడు అన్నటువంటి ధైర్యంతో బ్రతికేశాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఈడెందుకులే అని చెప్పేసి దైవజనుడిని ఏం చేశారు? ప్రక్కన పెట్టాడు. ఇంక అన్ని శ్రమలే, అన్ని కష్టాలే. దేవుని యొక్క చేతిలో మనం ఒదిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఆ చిన్నదాన్ని చేపట్టి తలితా కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని ఆయన యొక్క హస్తం ఏం చేస్తుందో తెలుసా? పడిపోయినటువంటి వారిని లేవనెత్తే చెయ్య. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి యజమానుడు, ఆ చిన్నదాని యొక్క తండ్రి యేసయ్యను బ్రతిమలాడుతున్నాడు. బాబా ఒకసారి రండి, నా కుమార్తె ఆల్రెడీ చనిపోయిందయ్యా. చాలామంది వైద్యుల యొక్క చేతుల్లో నేను పెట్టానయ్యా, చాలామందికి నేను అప్పగించాను ఆ బిడ్డని. ఆ వ్యాధిని చూసి, ఆమె పడుతున్నటువంటి బాధను చూచి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. అయ్యా మీ చేతుల్లో నేను పెడుతున్నాను, ఆ బిడ్డ తప్ప నాకెవరు కూడా లేరయ్యా.
కనికరించయ్యా. ఎందుకని ఏడాలి తండ్రి? ఆ పిల్ల కోసం ఎందుకు బాధపడాలి అంటే యేసు ప్రభు యొక్క చేతిలో ఉన్నటువంటి మహిమ ఆయనకు తెలుసు, ఆ తండ్రికి తెలుసు. మనకు తెలుస్తుందా? వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దైవ సన్నిధికి వస్తున్నాము, మన పిల్లల్ని ఎక్కడెక్కడికి ఎవరెవరి చేతుల్లో పెడుతున్నాము? చాలా జాగ్రత్త. బిడ్డలను దేవుడు మనకిస్తున్నటువంటి సమయంలో ఆయన యొక్క చేతుల్లో, ఆయన యొక్క వాక్యంలో, ఆయన యొక్క సహవాసంలో మనము ఏం చేయాలి? పెంచాలి. చాలామంది వైద్యుల యొక్క చేతుల్లో పెట్టేమయ్యా, కానీ స్వస్థత లేదు. రా ప్రభువా, నీ కాళ్ళు అట్టుకుంటున్నాను ప్రభువా, రా నాయనా, నేను సమాజ మందిరానికి అధికారిని అయినా నాకు నేను తగ్గించుకుంటున్నాను. రానంటాడా ప్రభు? చెప్పండి. నా వల్ల కాదంటాడా? ముందు అందరికీ చూపించేసావు, తర్వాత నా దగ్గరికి వచ్చావు. బాధపడే దేవుడు కాదు ఆయన. అంటాడు కదా, ఆపత్కాల సమయంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపించేదను. నీకు ఎప్పుడైతే ఆపద వచ్చిందో నీకు సహాయం చేసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే యేసు, ఆయనే నేను అని చెప్పి నువ్వు గ్రహించావు, నా దగ్గరకు వచ్చావు. ఇక నేను చూసుకుంటానులే. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత 41వ వచనం, ఆ చిన్నదాన్ని చేయిపట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసిందట? లేచిందట, లేచి కూర్చుందట. కూర్చుని ఏం చేస్తుందట? నడిచిందట. అంతవరకు చేతులతో పరీక్షించినటువంటి వాళ్ళందరూ కూడా ఏమని సర్టిఫికెట్ చేశారు? చనిపోయింది అని. చనిపోయినటువంటి దానిని యేసయ్య ఏం చేశాడు? ఆయన చేతులతో లేపాడు. ఆమేన్, హల్లెలూయా. జీవన్ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన మాటలో ఉన్నాయి, ఆయన స్పర్శలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతకాలం బ్రతకాలో, ఎంతకాలము ఆయనతో ఉండాలో, ఎంతకాలము ఆయన యొక్క సహవాసంలో మనము జీవించాలో ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనము ఆయన వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి అంటిపెట్టుకొని మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉన్నట్టే లెక్క. ఆయన పరమ కుమ్మరి, ఆయన పరమ కుమ్మరి. ఆ మట్టిని అంతా కూడా ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను నానా రూపాలుగా చేశాడు. చేసి ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నా చేతిలో పెట్టుకొని ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్, ఆయన చెయ్యి బలమైందని చెప్పి, ఆయన చెయ్యి లేవదీస్తుందని చెప్పి, ఆయన చెయ్యి స్వస్థపరుస్తుందని చెప్పి, ఆయన చెయ్యి ఆశీర్వదిస్తుందని చెప్పి, ఆయన చెయ్యి బలపరుస్తుందని చెప్పి, మన ఇష్టానుసారంగా ఆ చేతిలోనే లేకపోతే ఆ సహవాసంలోనే ఆ యొక్క పరిశుద్ధతలోనే కంపు కొట్టే జీవితాలు జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఆ చేతిని మళ్ళీ మనకు భారంగా ఉంచుతాడు. ఆ భారంగా ఉన్నటువంటి ఆ చెయ్యి మనకేమవుతుంది? రోగాలను తెచ్చిపెడుతుంది. అష్టోదు ప్రజలు ఏమైపోయారు? వాళ్ళు అదే చెయ్య ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదకరంగా మారింది. అష్టోదు ప్రజలకు ఏమైపోయింది? మళ్ళా భారంగా మారిపోయింది. అందరిలాంటి దేవుడు కాదు మన దేవుడు. అందరిలో ఒకడని చెప్పి మనం అనుకోకూడదు. అందరికంటే గొప్ప దేవుడు, అందరికంటే గొప్ప దేవుడు. ఆయన నామం హెచ్చైన నామం, ఆయన నామం పరిశుద్ధమైనటువంటి నామం. ఆయన నామం అనుకున్నటువంటి పరిశుద్ధత ఇంక దేనికి కూడా, ఎవరికి కూడా లేదు. ఆ విధమైనటువంటి స్పందనతో, ఆ విధమైనటువంటి ఆలోచనతో మనము దేవుని యొక్క సన్నిధిని దర్శించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత దేవుడు మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవుడు గొప్ప దేవుడు. 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. లూకాసు వార్త ప్రార్థన చేసుకుందాం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి
దేవునిని మహిమపరచెను. దేవునికి స్తోత్రం. 10వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె, హల్లెలూయా, అంటే ఆయన చెయ్య మనలో ఉన్నటువంటి సమస్త బలహీనతలను పోగొట్టే బలమైన చెయ్య, స్వస్థపరిచే చెయ్య, ఆశీర్వదించే చెయ్య, హల్లెలూయా. ఆయన యొక్క చేతితో మనలను కరుణించే చెయ్య, దీవించే చెయ్య. ఆ చేతి క్రింద మనము ఒదిగిపోయి ఆయన రాకడ పర్యంతము కూడా నమ్మకంగా మనం జీవిద్దాం. ఆయన అంటున్నాడు కదా, మీరు నా చేతిలో ఉన్నారు అంటే భయపడిన అవసరం లేదని అర్థం. దేనికి భయపడిన అవసరం లేదు. ప్రభువా, నీ చేతిలో నేనున్నాను, నీ చేతిలో నా కుటుంబం ఉంది, నీ చేతిలో నా సంఘం ఉంది, నీ చేతిలో నా బంధువులు ఉన్నారు. అయ్యా, అందరూ బాగుండాలి. అర్థమైంది కదా, అందరినీ బాగుపరచును ఆయన అని ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.